గురువుగారు, సింహరాశి వారిపై శని వక్రగతి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం శని వక్రగతిలో చూస్తే 5 గ్రహాలకి ఇప్పుడు కూడా వక్రస్థితి అనేది అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. అంటే మన సూర్య సిద్ధాంత పంచాంగం ప్రకారంగా, దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారంగా, అంటే 2 సిద్ధాంతాలు సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటాయి. అయితే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి వక్రత్వం ఏర్పడుతూ ఉంటుంది. సూర్యచంద్రుడు ఎప్పుడూ కూడా వక్రత్వం అనేది ఉండదు. రాహుకేతులకి ఎల్లప్పుడూ కూడా వక్రస్థితి అనేది ఉంటుంది. ఇక్కడ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా వక్రస్థితిలో కలుగుతుంది శని కుంభరాశిలో. ఈ 138 రోజుల పాటు శని భగవానుడు వక్రస్థితిలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వక్రస్థితి అంటే సహజంగా ఏంటంటే ఒక మంచి చెడుల యొక్క మిశ్రమాన్ని వక్రస్థితి అంటారు. సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 7వ స్థానంలో వీళ్ళకి కుంభరాశిలో వక్రస్థితి అనేది ఏర్పడింది. ఈ వక్రస్థితి ఏర్పడిన తర్వాత ఇక్కడ విద్యార్థులకి పోటీ పరీక్షల్లో జయం కలగటం, అంటే ఉత్తీర్ణత సాధించడం, ఏకాగ్రత అనేది బాగా ఎక్కువగా ఉండటం, ఆ ఏకాగ్రతతో పాటు ప్రతి పని కూడా చేయాలని ఒక ఆలోచన సరళి, నూతనమైన మార్పులు, నూతన విషయాల్లో ముందుకు వెళ్ళటం, అంటే బాగా చదివే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి వీళ్ళకి. అంటే ఈ 138 రోజులు చాలా కాన్సన్ట్రేషన్ చదివే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆలోచన సరళిలో కూడా మార్పు జరుగుతుంటుంది విద్యార్థుల్లో. అలానే ఆత్మవిశ్వాసం మామూలుగా అందరికీ పెరుగుతూనే ఉంటుంది. అలానే కుటుంబంలో సౌఖ్యము, అలానే భాగస్వామ్యంతో విభేదాలు. అంటే భాగస్వామ్యంతో విభేదాలు అంటే ఏంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొద్దిగా కొన్ని చికాకులు, పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వ్యక్తుల మధ్యలో కొన్ని చికాకులు, అలానే ఎవరైతే ఉంటారో పనివాళ్ళు పైన చేస్తున్న మేనేజర్లకి కొద్దిగా వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్, అలానే మేనేజర్ అండ్ వర్కరు, బ్రదర్స్ అండ్ సిస్టర్సు, ఇలాంటివి ఏదైతే ఉంటుందో యాజమాన్యం అంటే మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ తోటి కూడా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. అంటే విడిపోరు, కానీ భేదాభిప్రాయం అనేది సూచనగా తెలుస్తుంటుంది. ఆ భేదాభిప్రాయం సూచనగా తెలియకుండా ఉండటం కూడా చాలా మంచిది. అంటే ఎవరి మనసులో వాళ్ళ లౌకిక జ్ఞానంతో ఉండటం అనేది మంచిది. అంటే ఒకళ్ళ అభిప్రాయాన్ని ఇంకోళ్ళు గౌరవిస్తూ, అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే సమాజం అనేది గౌరవించి ముందుకు వెళ్తమే మంచిది కదా. లేకపోతే ఏంటంటే ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్ జరిగి గొడవలు జరుగుతాయి, నిష్ఠూరాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే అంతిపుచ్చుకోవటం, సర్దిపుచ్చుకోవటం, అంటే ఏదైనా సరే సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి పనిలో కూడా మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే పని రంగంలో మార్పులు, శ్రమ అనేది ఎక్కువగా పడటం, అలానే తల్లి యొక్క మద్దతు, ఎవరైతే మదర్ ఉంటారో వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అలానే అన్నదమ్ముల యొక్క సపోర్ట్, అలా డిఫరెన్స్ జరుగుతున్నా సపోర్ట్ వీళ్ళకే ఉంటుంది. దానితో పాటు లాభాలు పెరిగే అవకాశం ఉంది, అంటే ప్రాఫిట్స్ బాగా పెరుగుతుంది. అలానే ఉద్యోగంలో అధికారుల యొక్క మద్దతు, అంటే ఉద్యోగంలో కూడా అధికారులు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్ బాగా లభిస్తుంటుంది. అనేది మంచిదే, సపోర్ట్ లభిస్తున్నారంటే మంచిదే. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఉద్యోగంలో కొన్ని మార్పులు, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉండటం, కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైతే గతంలో కోర్టు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళకి సాల్వేషన్, అంటే ఒక సొల్యూషన్ దొరుకుతుంది, పరిష్కరించబడతాయి అవన్నీ కూడా. అంటే గతంలో కోర్టు సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ సంవత్సరం ఏదో రకంగా తేలిపోతాయని అర్థం. దానితో పాటు ఆదాయం పెరగడం, అధికారుల యొక్క మద్దతు, సంతోషం కలగడం, మానసికంగా వాళ్ళు ఏదైతే బాధలు తగ్గుతాయి, అంటే గతం కంటే పాస్ట్ లైఫ్లో ఉన్న సైకలాజికల్ మెంటల్లీ డిజార్డర్ కూడా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వృత్తిలో పురోగాభివృద్ధి, అంటే వృత్తిలో డెవలప్మెంట్ అని జరిగే అవకాశం. వాళ్ళు ఏదైతే వృత్తి చేస్తున్నారో వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చిరు వ్యాపారాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ, సినిమా యాక్టర్లు కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు,
ఎక్కడైతే నిలిచిపోయినాయో ఆ నిలిచిపోయిన పనులు కూడా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బ్రేక్ అవుతాయి కదా కొన్ని పనులు, ఆ బ్రేక్ కూడా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలానే పూర్తి లాభాలు, అలానే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తొలగిపోవడం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానివల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు కూడా ఆలోచనలు మార్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా డెవలప్మెంట్ చెందాలంటే కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళు డెవలప్మెంట్ చెందుతారమ్మా. అయితే గురువు గారు, సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికలా తప్పకుండా వాళ్ళు జంట సర్పాలను దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం, ఓ నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవటం వంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఈ విధంగా సింహరాశి వాళ్ళు పాటిస్తే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురువు గారు, సింహరాశిపై శని వక్రగతి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.